మతం. సింధు శిథిలాల్లో లభించిన ముద్రికలు, ప్రతిమలు వారి మతం గురించి తెలియజేస్తున్నాయి. వ్యసనకర్ర ఆకారంలో ఉన్న శిరోవేష్టనం, పొట్టిలంగా ధరించిన మహమ్మాత, అమ్మ తల్లి సింధు ప్రజల ప్రధాన స్త్రీ దైవంగా పరిగణింపబడినట్లు తెలుస్తోంది. ఈ మహామాతయే అనంతర హిందూ మతంలో ఆదిశక్తి మహాదేవిగా రూపొంది ఉంటుంది. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె వివిధ రూపాల్లో నేటికి పూజింపబడుతోంది. సాత్వికంగా ఉండే ఉపరూపం నుండి మానవ కపాలహారంతో ఉన్న మహోద్రిక్త కాళీ రూపం వరకు ఈ ఆదిదేవి భిన్న భిన్నంగా గోచరిస్తుంది. అత్యంత ప్రాచీన కాలం నుంచి మాతృస్వామిక సమాజ దశ నుండి ఈ మహాదేవి ఆరాధన ఉనికిలో ఉన్నట్లు చారిత్రక సాక్ష్యాలున్నాయి. సింధు సమాజంలోని సంపన్న వర్గాలకు చెందిన వారు సంతాన సౌభాగ్యానికి ఆదిదేవతగా ఈమెను పూజించారు. అంతేకాక కామదేవతగా సైతం ఈమెను పరిగణించి భక్తి శ్రద్ధలతో ఆరాధించినందువల్ల అనంతర హిందూ మతంలోని రతీదేవికి ఈమె మూల రూపమై ఉండాలి. ఈ కామదేవతకి చెందిన ప్రతిమలు పెర్షియా, మెసొపొటేమియా, గ్రీస్, క్రీట్ దేశాల్లో దక్షిణ భారతంలోనూ కనిపించాయి. మూడు మొహాల దేవుడు, చేతిలో త్రిశూలం ధరించి చుట్టూ ఏనుగు, పెద్ద పులి, దున్నపోతు, ఖడ్గముఖం ఉండగా దున్నపోతు కొమ్ములున్న కిరీటం, మూడు ముఖాలు కలిగియుండి యోగముద్రాంకితుడై సింహాసనంపై కూర్చున్న పశుపతి ప్రముఖమైన పురుష దైవంగా కనిపిస్తున్నాడు. ఈ పురుష దైవమే అనంతర హిందూ మతంలోని శివుని యొక్క మూల రూపమని పురాతత్వవేత్తలు పరిగణిస్తున్నారు. ఈ సింధు ప్రజల దైవగణంలో అత్యున్నత దైవాలుగా ఆరాధింపబడిన ఈ మహామాత పశుపతులు అనంతర కాలంలో పార్వతీ పరమేశ్వరులుగా మారి ఉంటారు. ఈ మూడు ముఖాల పశుపతియే తర్వాత కాలంలో త్రిమూర్తులుగా పరిణామం చెంది ఉంటాడు. లింగ పూజ. లింగ రూపమైన శిలలు, యోని రూపమైన చక్రం ఇక్కడ లభించాయి. హరప్పాలో శివలింగాన్ని పోలిన రాళ్లు ఎన్నో దొరికినందువల్ల సింధు ప్రజలు లింగ మతస్థులని ఖచ్చితంగా భావించవలసి వస్తుంది. ఆర్యులు తమ ఋగ్వేదంలో సింధు ప్రజల్ని శిస్నదేవులని ఈసడిస్తూ రాసిన విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. లింగ పూజకుల ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేద ఋషి అయిన వశిష్ఠుడు అనార్యులను శిస్నదేవులు అని పిలిచాడు. మా శిస్నదేవ అపిగుర్ ఋతం నహా అని అన్నాడు. అంటే శిస్న పూజకులు మా యజ్ఞంలో జోక్యం కలిగించుకొనకుందురుగాక అని. శిస్నదేవులనగా లింగ పూజకులు అని అర్థం. సామాన్య ప్రజలు రావి, వేప చెట్లని, వనదేవతల్ని, సర్పాల్ని పూజించారు. జాతరలలో అమ్మ తల్లిని ధూపదీపాలతో ఆరాధించి మేకలు, ఎద్దులు, దున్నపోతులు, కొన్ని సందర్భాల్లో మనుషుల్ని సైతం బలిస్తుండే వారినందుకు సాక్ష్యంగా కొన్ని ముద్రికలు దొరికాయి. అశ్వస్థ వృక్షం, రావి చెట్టు కొమ్మల మధ్య శక్తిని నిలిపి ఆమెకు భక్తుడు బలి ఇవ్వడానికి మేకను తెస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తున్న వారిని చిత్రించిన ఒక మట్టి పలక హరప్పాలో లభించింది. అలాగే కొమ్ముల్లాంటి త్రిశూలాన్ని చేతపట్టుకున్న దేవత విరబోసుకున్న జుట్టుతో పూర్తి నగ్నంగా చెట్టు కొమ్మల మధ్య నుంచున్నట్లున్న ప్రతిమ కూడా ఇక్కడ లభించింది. దీన్ని బట్టి ఆనాడు శక్తి పూజ, కొలుపులు జోరుగా సాగేవని తెలుస్తుంది.